హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మనకి కొత్తగా జరిగేటటువంటి ఈవెంట్ గురించి కొంతమంది లీడర్స్, చాలా గొప్ప లీడర్సే, వాళ్ళు కొన్ని విషయాలు అయితే చెప్పారనమాట. అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇంకంతేకాకుండా ఈ ఈవెంట్కి సంబంధించి మనకి కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉండబోతున్నాయి అనమాట. అవి కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వ వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఐటీఎల్ఎక్స్ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది కూడా క్రియేట్ చేసుకోండి. మీకు వీడియో లింక్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో కూడా ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటాను. సో ఆ వీడియోస్ చూసి కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా మన టాపిక్లోకి వచ్చినట్లయితే మనకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఏంటంటే ఫిబ్రవరి 1 నుంచి ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ఒక 30 డేస్ వరకు జరుగుతుందండి. ఈ 30 డేస్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంది. పార్టిసిపేట్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో మన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మనకి కొన్ని సర్ప్రైజెస్ కూడా వీళ్ళు ఇవ్వబోతున్నారు అనమాట. సో నేను ఇక్కడ కొన్ని వర్డ్స్ అయితే యూజ్ చేయట్లేదు. యూట్యూబ్ ఆల్గోరిథం డిటెక్ట్ చేస్తుందని చెప్పేసి అవి రివార్డ్స్, గిఫ్ట్స్ అలాగైతే మనం యూజ్ చేయకూడదు. కాబట్టి నేను సర్ప్రైజ్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నానండి. ఇదైతే గమనించండి. ఇంకా దానికంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేవి మనమైతే తెలుసుకుందాం. అదేంటంటే ఇంటర్లింక్ ల్యాబ్స్కి ఒక పెద్ద విజయం అనేది వచ్చిందనమాట. అదేంటని చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ యొక్క తాజా హ్యూమన్ ఏఐ మోడల్కి సంబంధించి చూసుకున్నట్లయితే టాప్ 51 స్టేజ్లో మన ఇంటర్లింక్ అయితే ఉందన్నమాట. సో ఇది చాలా మంచి విషయం అండి. మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఈ ర్యాంకింగ్ ఇచ్చింది ఏంటంటే NIST US వాళ్ళు అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్కి సంబంధించినటువంటి ఏఐ మోడల్లో ఏ అయితే ప్లాట్ఫామ్స్ బాగా అభివృద్ధి చెందాయని చెప్పేసి ఒక లిస్ట్లో తీసినట్లయితే అంతకుముందు 113వ స్టేజ్లో అయితే ఉండేదన్నమాట మన ఇంటర్లింక్లు. కానీ ఇప్పుడు 51కి చేరడం అనేది చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట. సో ఇదైతే మామూలు విషయం అయితే కాదండి. ఎందుకంటే 113వ స్టేజ్ నుంచి 51కి రావడం అంటే చాలా ఎక్కువగానే ఇంప్రూవ్ అయితే తప్ప ఆ ర్యాంక్ అయితే చేరుకోలేము. ఎంత జెన్యున్గా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనం క్లియర్గా అయితే అర్థం చేసుకోవాలి. అలా ర్యాంక్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటనేది కూడా వీళ్ళు చెప్తున్నారు అనమాట. మనకి ఏంటంటే ఇక్కడ హ్యూమన్ వెరిఫికేషన్స్, ఫేస్ వెరిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా జెన్యున్గా, ఇంకంతేకాకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఈ ఆర్గనైజేషన్, ఈ సంస్థ. సో మేము ర్యాంక్స్ అనేవి ఈ విధంగా ఇవ్వాలనుకుంటున్నామని చెప్పేసి వాళ్ళ యొక్క డెసిషన్ అయితే ఈ విధంగా తెలియజేశారు. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఇంకా మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి శాంసంగ్ ఇవన్నీ తెలుసు కదండి సంస్థలు. వీటితో పాటు మన ఇంటర్లింక్ కూడా ఉండబోతుంది అనమాట. అంత ఆ రేంజ్లో అయితే సక్సెస్ అనేది అయింది. ఇక్కడ వాళ్ళు కొన్ని నేమ్స్ అయితే మెన్షన్ చేశారనమాట. ఏంటంటే తోషిబా, శాంసంగ్, ఇంకా అంతేకాకుండా SK టెలికాం లాంటి ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీస్తో ఒకే లెవెల్లో మన ఇంటర్లింక్ కూడా ఉండడానికి అవకాశం అనేది వచ్చిందనే చెప్తున్నారు. ఈ సక్సెస్కి కారణం ఏంటనేది చూసుకున్నట్లయితే బలమైనటువంటి టెక్నాలజీ ఇన్నోవేషన్స్, ఇంకా అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్స్ కానీ, రీసెర్చ్ టీమ్ కానీ, ఇంకా ఎన్నాళ్ళు కష్టపడి చేసిన అభివృద్ధి. అంటే ఏంటంటే ఇప్పుడు వరకు ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి కదా. ఒక 9 monthsలోనే 50 lakhs మెంబర్స్ కమ్యూనిటీ రావడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఇంకా మీరు కంపేర్ చూసుకున్నట్లయితే మిగతా మైనింగ్ యాప్స్లో అయితే అంత కమ్యూనిటీరే రాలేదండి అంత త్వరగా. ఇంకా ట్రెజరీ కంపెనీస్ వచ్చి వాళ్ళ ట్రెజరీని స్టోర్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా వేరే కంపెనీస్లో అయితే ప్లాట్ఫామ్స్లో అంత ఈజీగా అయితే జరగలేదు. చాలా టైం తీసుకున్నాయి అవైతే. కానీ మన ఇంటర్లింక్లో మాత్రం చాలా త్వరగా జరిగాయి అనేది మనం ఇక్కడ గమనించాలి. ఈ సక్సెస్ అనేది కమ్యూనిటీ వల్లే సాధ్యం అని అయితే చెప్తున్నారు. మీ సపోర్టు, మీ నమ్మకం, మీ సహకారం లేకపోతే ఇది ఏది కూడా సాధ్యమైతే కాదు అని అయితే చెప్తున్నారు. సో ఈ మైల్ స్టోన్ని సెలబ్రేట్ చేసేందుకు ఇంటర్లింక్ భారీ సర్ప్రైజెస్ తీసుకురాబోతుంది అనమాట. సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా అయితే మనం మాట్లాడుకుందాం. మనకి మేబీ ఫిబ్రవరి 1 నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు అనమాట ఈ ఈవెంట్. అంటే 51 స్టేజ్కి వచ్చింది కాబట్టి ఏదైతే సక్సెస్ ఉంటుందో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈవెంట్ని కండక్ట్ చేసి కొన్ని సర్ప్రైజెస్
ఎవరైతే బాగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఇక్కడ టాప్ 100 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళని లీడర్ బోర్డ్గా, అంటే లీడర్ బోర్డులో వాళ్ళ నేమ్స్ వస్తాయన్నమాట. సో బాగా మనం పర్ఫార్మెన్స్ అనేది చేయాలి. ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి కొంత వర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఈవెంట్ ఉంటుందో ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మనం కంటెంట్ క్రియేట్ చేయడం కావచ్చు, రెఫరల్స్ చేయడం కావచ్చు, ఇలాగా మనం కొన్ని టాస్క్లు అనేవి చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరికి ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళు చేస్తున్నట్లయితే వాళ్ళకి అంత బాగా సర్ప్రైజెస్ అనేవి ఇస్తారు అని అయితే చెప్తున్నారు. మేబీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన లీడర్ స్టార్స్ USDT రివార్డ్స్ ఇస్తారు. ఇంకంతేకాకుండా బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి దుబాయ్ ట్రిప్కి కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా రివార్డ్స్లో చూసుకున్నట్లయితే యాపిల్ కాంబో మ్యాక్స్, ఇంకా అంతేకాకుండా శాంసంగ్కి సంబంధించి కొన్ని గిఫ్ట్స్ కూడా ఇవ్వబోతున్నారని అయితే చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా వీసా కార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంటారో వాళ్ళకి. సో వర్చువల్ వీసా కార్డ్ కూడా వస్తుంది. మన HCS స్కోర్ని కూడా ఇంప్రూవ్ చేస్తారు. USDT రివార్డ్స్ కూడా ఇస్తారని అయితే చెప్తున్నారు. సో ఇది మెయిన్గా ఏంటంటే రెఫరల్ ప్రోగ్రామ్ అనమాట. సో మనం దీని మీద ఎంత దృష్టి పెడితే మన స్కోర్ అనేది అంత బాగా డిపెండ్ అయ్యి ఉంటుందని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ పాయింట్స్ వైజ్గా మన టాస్క్ బట్టి, మనం చేసిన వర్క్ బట్టి పాయింట్స్ అనేవి ఉంటాయి అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ట్విట్టర్లో పోస్ట్ చేయడం కావచ్చు, ఇన్స్టాగ్రామ్ చూసుకున్నట్లయితే రీల్స్ పోస్ట్ చేయడం, ఇంకా యూట్యూబ్లో చూసుకున్నట్లయితే వీడియోస్ కంటెంట్ అనేది క్రియేట్ చేయడం, ఇలాగా ఏదైనా సరే మనం చేసేదాన్ని బట్టి మనకి పాయింట్స్ అనేవి ఇస్తారనమాట. మనం బాగా పర్ఫార్మెన్స్ చేసామనుకోండి వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఇక్కడ ట్రిప్స్కి ఎలిజిబుల్ అవ్వడం కావచ్చు, రివార్డ్స్ కావచ్చు, టోకెన్స్ కావచ్చు, వీసా కార్డ్ కావచ్చు, ఇంక ఇవన్నీ కూడా అనమాట, అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. సో ఈ ఈవెంట్ అనేది కారణం ఏంటంటే ఎందుకు తీసుకొస్తున్నారంటే NIST వాళ్ళు ఇంటర్లింక్ని 113 స్టేజ్ నుంచి 51కి ర్యాంక్కి రిజల్ట్స్ అనేది ఇచ్చారు కాబట్టి ఆ గుడ్ న్యూస్ వల్ల ఇలాగైతే మనకి ఈవెంట్ అనేది తీసుకురాబోతున్నారు. సో మనకి ఇలాంటి ఈవెంట్స్లో పాల్గొనటం వల్ల ఏంటంటేనండి మనం అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉంటుందో టోకెన్ సంపాదించుకోవడానికి మనకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మన HCS స్కోర్ని కూడా పెంచుకోవచ్చు. సో ఇదనమాట, కంటెంట్ అనేది క్రియేట్ చేయడం కూడా చాలా మంచి విషయమే. నేను రెగ్యులర్గా కూడా చెప్తూనే ఉన్నాను, కంటెంట్ అనేది క్రియేట్ చేయడం అనేది ఇప్పటి నుంచే స్లోగా స్టార్ట్ చేసి వీలైనంత వరకు మీరు ఇంటర్లింక్ని ఎక్కువ మందికి తెలియజేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే కమ్యూనిటీ ఎప్పుడైతే టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోతుందో మనకి త్వరగా లిస్టింగ్ అనేది అవుతుందన్నమాట. సో అది మన మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఓన్లీ చూసుకున్నట్లయితే ఇండియాలో ఒక AP and TSలోనే ఎక్కువ మంది అయితే జాయిన్ అయ్యారు. మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా ఇంటర్లింక్ మన ద్వారానే తెలియజేసేలాగైతే మనం చేద్దాం అనమాట. ఇంకా ఇంటర్లింక్లో ఇంకా కొంతమంది రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు, ఇది ఫేకా రేలా కాదని చెప్పేసి. ఇప్పటి వరకు చాలా టైం అయితే డిలే అయిపోయింది, వేస్ట్ అయిపోయిందండి. ఇంకా అదంతా కూడా వదిలేసేయండి. ఇమీడియట్గా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఇంకా అంతేకాకుండా ఇలాంటి ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి. చాలా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి మనకైతే వస్తాయన్నమాట. ఇంటర్లింక్లో మనం దృష్టి పెట్టినట్లయితే ఒక ఇన్కమ్ సోర్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇదైతే గమనించండి. ఇంక అంతేకాకుండా మైనింగ్ కూడా మ్యాక్సిమం 6 సెషన్స్ కంప్లీట్ అయ్యేలా చేద్దాం. ఒకవేళ కుదరకపోతే 1-2 స్కిప్ అయినా పర్లేదండి. అది రేర్ కేసుల్లో అనమాట, హెల్త్ ఇష్యూస్ వల్ల, మీ వర్క్ ప్రెజర్ వల్ల అలా అనమాట. మ్యాక్సిమం అందరికీ కూడా కుదురుతుంది కాబట్టి అందరం చేయడానికైతే ట్రై చేద్దాం. గ్రూప్ మైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా చాలామందికి గ్రూప్ మైనింగ్ మేము ఒకళ్ళమే ఉన్నాము, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా మమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేసుకోమని అయితే కామెంట్స్లో అడుగుతున్నారండి. సో మీరు ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ, మీకు వస్తే టోకెన్స్ వాళ్ళకే వస్తాయి కాబట్టి ఇలా హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే అనమాట. కొంచెం ఎవరైనా సరే గ్రూప్లో లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. నేను హెల్ప్ చేయడానికి అయితే 5 గ్రూప్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో మీరు కూడా ఒక అడిషనల్గా ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఒక 4 మెంబర్స్కి మీరు హెల్ప్ చేసినట్లయితే చాలా బాగుంటుందన్నమాట. మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను. ITLX వ్యాలెట్ కూడా చాలా ఇంపార్టెంటేనండి. ఎందుకంటే లిస్టింగ్ తర్వాత మనం ITLX వ్యాలెట్ నుంచి విత్డ్రా తీసుకుంటాం అనమాట.
సో ఖచ్చితంగా అందరూ తీసుకోవాలనే కదా, విత్‌డ్రా డబ్బుల కోసమే కదా మనం చేసేది. సో ఖచ్చితంగా మనకైతే ఆ వ్యాలెట్ అనేది కావాలి. వ్యాలెట్‌ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు వెంటనే చేసుకోండి. ఇంకా ఫేస్ వెరిఫికేషన్ అవ్వట్లేదని రెగ్యులర్‌గానే అడుగుతున్నారు చాలామంది. సో ఫేస్ వెరిఫికేషన్ అవ్వకపోవడానికి కొన్ని రీజన్స్ నేను రెగ్యులర్‌గా చెప్తూనే ఉన్నాను. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ అవ్వట్లేదనుకోండి, ఇక ఆ ఫోన్ అయితే మీరు వదిలేసేసి వేరే ఫోన్లో మీరు చేయండి. అప్పుడు ఖచ్చితంగా అవుతుందనమాట. సో అదనమాట అండి ఈ ఈవెంట్ గురించి మీకు చెప్పాల్సినటువంటి విషయాలైతే ఇవే అనమాట. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.